హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 1500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ పోస్టులకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఆర్ఆర్బి నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చివరి తేదీ మే 11వ తారీఖు అండి. చివరి తేదీ మే 11వ తారీఖులోపు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మొత్తం 9,970 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 19,900 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 30,000 రూపాయల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే జోన్లో 1500 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఈ పోస్టులకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోతే ఏజ్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయింది. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, మైనార్టీ అభ్యర్థులు వచ్చేసి 250 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది. ఈబీసీ అభ్యర్థులు అండి, ఈబీసీ అంటే కన్నా ఓబీసీ సపరేట్ అండి. ఓబీసీ అభ్యర్థులు అయితే 500 రూపాయల ఫీజు చెల్లించాలి. ఇక్కడ ఈబీసీ అంటే కన్నా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు అయితే కన్నా 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సిబిటి టెస్ట్, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే నిర్వహిస్తారనమాట. ఫస్ట్ స్టేజ్లో సిబిటి టెస్ట్ 1 ఉంటుంది. సెకండ్ స్టేజ్లో సిబిటి టెస్ట్ 2 ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్లను నిర్వహించి అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిబిటి టెస్ట్ 1, సిబిటి టెస్ట్ 2కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సిబిటి టెస్ట్ 1, సిబిటి టెస్ట్ 2, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఈ ఉద్యోగాలకి హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి
10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీఐలో ఏ ట్రేడ్లు చేసినటువంటి వాళ్ళంటే కనుక ఐటీఐలో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, అలాగే మెకానిక్ డీజిల్, అలాగే హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఈ ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ 10th క్లాస్ పాస్ అయ్యండి. ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. లేదంటే కనుక పలానా ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లలో అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. డిప్లొమా వచ్చేసిందో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఏదో ఒక ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్రాంచ్లోనే ఇంజనీరింగ్ డిగ్రీ కూడా పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 9,970 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇందులో సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సికింద్రాబాద్ ఎస్సీఆర్ విభాగంలో 967, అలాగే ఈసీఓఆర్ విభాగంలో 533 ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కన్నా 1,500 పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయన్నమాట. ఈ 1,500 పోస్టులకి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదివి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.